జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశముంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తథ్యం. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీకు నీమీద ఉన్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అని నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం మీ సొంతం అవుతుంది. మార్పు మనం అనుకున్నంత తేలిక అయితే కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరికను కూడా బ్రహ్మస్తంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యమున్నవాడు బ్రహ్మస్త్రాన్ని సైతం గడ్డి పరికగా కూడా వాడుకోలేడు. మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. సంవత్సరం మారితే రాతలు ఏమి మారవు. ప్రయత్నాలను ఆపితే పనులేవీ సాగవు. గమ్యం దూరమైన నీ ప్రయాణాన్ని ఆపద్దు. మార్గం కష్టమైన నీ ప్రయత్నాన్ని ఆపద్దు. జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అనే ఆలోచనలతోనే కరిగిపోతుంది. ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకువెళ్తాయి. కాని ఎంత దూరం వెళ్ళినా రావాల్సిందే మాత్రం వాస్తవానికి. తిరిగిరాని గతమా, తిరుగుతున్న వర్తమానమా, తిరుగులేని భవిష్యత్తా? ఏది కావాలో నీవు ఆలోచించుకో. నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు. చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం అని భావించు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ఉంది. ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూడు. ఆ భయమే నీకు భయపడుతుంది. ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనముండి తీరాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. ఆడంబరం కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు. మనం జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే మనమంటే లెక్కలేని వాళ్లను మనం లెక్కలేనంతగా ఇష్టపడటం. గెలుపులో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతానేమో అన్న భయం. ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగా ఉండిపోతారు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కాని రేపు అవి నిన్ను ఒంటరిని చేస్తాయి. పొగడే ప్రతి ఒక్కరూ మిత్రులు కాదు. విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనుక అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శల వెనుక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. ఒక నిజం కొద్దికాలం బాధించవచ్చు, కాని ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. ప్రతిసారి పడుతున్నామని నిలబడటం మానేస్తామా? జీవితం కూడా అంతే. ఎన్నిసార్లు పడిన లేచే కెరటంలా మళ్లీ తిరిగి ప్రతిసారి లేవాలి. ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకారి. వినే ఓపిక లేనివాడు ఏమీ తెలియని వ్యక్తిగా మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పీరికి వాడిగా ఉండిపోతాడు. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. నీ ఆనందాన్ని నీ వాళ్లతో పంచుకో. కష్టాలలో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే
అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలు మర్చిపో. నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషిగా జీవితమంటే ఒక యుద్ధం అని తెలుసుకో. బాధ ఎంత గొప్పదో, సంపద అంత చెడ్డది. ఎందుకో తెలుసా? బాధ కలుగుతూనే తన సొంత వాళ్లని గుర్తుకు వచ్చేలా చేస్తుంది. అలాగే సంపద వస్తూనే మనకు సొంత వాళ్లను కూడా మర్చిపోయేలా చేస్తుంది. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకు మన గురించి ఎంత చెప్పినా అది వ్యర్థమే అవుతుంది. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు. అలలు లేని సముద్రానికి అందం లేదు. సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు కూడా లేదు. అలాగే లక్ష్యం లేని జీవితానికి విలువ కూడా లేదు. ఒక్కొక్కసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాలని, కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదమే. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి ఆ చినుకంత అనుమానం చాలు. బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది. పని వల్ల ఒత్తిడి పెరగదు. పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచనలను వాయిదా వేయాలి. పనులను వెంటనే చెయ్యాలి. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు. అనుభవిస్తే తప్ప. మనతో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు అయిపోరు. మన కష్టాలను, ఇష్టాలను గౌరవించిన వారే మనవాళ్ళు అవుతారు. కొన్ని సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణ్యం చేసిన అంత శబ్దం నోటు చేయదు కదా. మంచి మనసున్న వాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించిన అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.